ఈరోజు భారత ప్రధాని నరేంద్ర మోదీ ఒక రైల్వే స్టేషన్ ప్రారంభోత్సవం సందర్భంగా ఆయన బహిరంగ సభలో పాల్గొనడం జరిగింది. ఈ సభలో ఆయన పహల్గామ్ ఉగ్రదాడి గురించి ప్రస్తావించడం జరిగింది. అనంతర పరిణామాలు అలానే ఆపరేషన్ సింధూర్ గురించి కూడా ఆయన ప్రస్తావించారు. ఎవరైతే 26 మందిని అత్యంత దారుణంగా పర్యాటకుల మీద దాడి చేసి పాశవికంగా వారిని హతమార్చడం జరిగిందో అలాంటి ఉగ్రవాదుల్ని, ఉగ్రవాద స్థావరాలని పాకిస్తాన్లో అలాగే పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉన్నటువంటి ఉగ్ర స్థావరాల మీద కేవలం 22 నిమిషాల్లో దాడి చేసి ధ్వంసం చేయడం జరిగిందని, దీని ద్వారా పాకిస్తాన్కు ఉగ్రవాద మూలాలు ఎక్కడున్నా సరే వీటిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని చెప్పి తేల్చి చెప్పడం జరిగిందని, భవిష్యత్తులో కూడా ఇలాంటి ఉగ్రదాడులు జరిగితే వదిలే ప్రసక్తే లేదని, మన ఆడబిడ్డల సింధూరం తుడిచినటువంటి ఉగ్రవాదులకు ఆపరేషన్ సింధూర్ ద్వారా గట్టి సమాధానం చెప్పామని, నా నరనరాల్లో రక్తం కాదు సింధూరం ప్రవహిస్తుంది, సలసల మరుగుతుంది అని చెప్పి ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది.